ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మున్నేరు నది పరవళ్లు తొక్కుతోంది. చింతకాని మండలం చిన్నమండవలో మున్నేరులో గల్లంతైన 5 పశువుల కాపరుల్ని ఎన్డీఆర్ఎఫ్ బృందం కాపాడింది. అటు వర్షం కారణంగా సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వైరా రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు, ఏర్లు మొత్తం కూడా మొత్తలు తగ్గుతున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో గుండాల, ఆలపల్లికి ప్రధానంగా వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా వస్తున్నటువంటి వర్షాలతో సింగరేణికి ప్రధానంగా ఎఫెక్ట్ ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగరేణికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా వర్షం నీరు ఓసీలలో చేరడంతో బొగ్గు ఉత్పత్తికి సంబంధించి కూడా పెద్ద స్థాయిలో కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇట్లనే కంటిన్యూషన్ గా వర్షాలు పడితే మాత్రం కొంత ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వేసినటువంటి నార్లు కావచ్చు మొత్తం నీరు పట్టిపోయే అవకాశం ఉంటుంది. పత్తి చేను, మిర్చి పంటలకు సంబంధించి కొంత ఇబ్బంది కలుగుతుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కిన్నెరసాని ప్రాజెక్టు కూడా జలకళను సంతరించుకుంది. కిన్నెరసానికి కూడా పెద్ద ఎత్తున కూడా నీరు చేరిపోవడంతో అవుట్ఫ్లో మొత్తం కూడా కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పైన తాలిపేరు ప్రాజెక్టుకి సంబంధించి కూడా గేట్లు కూడా నీటిని మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పశువుల కోసం వెళ్లినటువంటి చింతకాని మండలానికి సంబంధించినటువంటి చిన్నమండవ గ్రామంలో పశువుల కోసం వెళ్లినటువంటి కాపర్లు దాదాపు 5 కూడా మొత్తం లంకలో ఇరుక్కోపోవడం జరిగింది. ఆ లంకలో ఇరుక్కపోవడంతో ఒక్కసారిగా అటు వ్యవసాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించి వారందరూ కూడా సురక్షితంగా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వాగులు, వంకల దగ్గరికి, చెరువుల దగ్గరికి ఎవరు కూడా వెళ్లొద్దు, అవసరమైతేనే బయటికి రావాలి. వర్షాకాలంలో పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇదే మున్నేరు గత ఏడాది మాత్రం ఉగ్ర రూపాన్ని దాల్చింది. మొత్తం ఉగ్ర రూపాన్ని దాల్చడంతో పాటు దాదాపుగా ప్రతి ఇల్లు కూడా జలదిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా మున్నేరు వరద ప్రవాహానికి పార్లర్లో 2 కూడా మృతి చెందిన పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఒక అల్లకొల్లాలని ఖమ్మంలో సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఒక్కసారిగా వచ్చిన వరద ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున వర్షాలు వస్తే మళ్లీ మున్నేరు పరివాహక ప్రాంతాలు ఇబ్బంది కలగొద్దని కూడా ఇప్పటికే కరకట్ట నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి. కరకట్ట నిర్మాణాలకు సంబంధించిన అంశాల్లో కూడా ఇటు కొద్దిమంది స్థలాలు అంటే తన ఇళ్ల స్థలాలు పోతున్న నేపథ్యంలో కోర్టును ఆశ్రయించడం, ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకుంటున్న పరిస్థితి. మొత్తంగా కరకట్ట నిర్మాణం కూడా మధ్యలో ఆగిపోయింది. పెద్ద ఎత్తున ఇప్పటికే వర్షాలు కనుక మళ్లీ వస్తే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆ ప్రాంతాల ప్రజలను పెద్ద ఎత్తున కూడా ఖాళీ చేపిస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు. వాగులు, వంకల దగ్గర సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు మంత్రులు ఆదేశాలు చేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరు 3 కూడా ఇప్పటికే కలెక్టర్లతో మాట్లాడడం, అధికారులను అప్రమత్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే దంచి కొడుతున్న వర్షాలతో ప్రజలు మాత్రం బెంబేలెత్తిపోతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం మున్నేరు నుంచి.